హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ పన్నీర్ కర్రీ చేశాను, చూపిస్తున్నాను. ఎలా చేశానో చూపిస్తున్నాను, చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, చపాతీ పన్నీర్ కర్రీ. ఎలా మామూలుగా చపాతీలు చేసేస్తాగా, గోధుమ పిండిలో కొద్దిగా కొంచెం మేగడేసేసి ఉప్పు వేసేసి కలిపి పిండి చపాతీలు చేశాను. ఇంకో పన్నీర్ కూర చేశాను చపాతీలోకి. పన్నీర్ బుర్జు అనమాట, పన్నీర్ పొరోటా లాగా పన్నీర్ బుర్జు. దీన్ని ఎలా చేశానంటే, మామూలుగా ఆయిల్ వేసాను. ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం మగ్గినాక టమాటా మిక్సీ పట్టేసాను. టమాటా కొంచెం టమాటా పేస్ట్ వేసాను. టమాటా పేస్ట్ చేసి మిక్సీలో వేసాను. వేసినాక ఈ రెండు ఉడుకుతూ ఉండగా కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం అన్నీ వేసాను. అన్నీ వేసి కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం పేస్టు అన్నీ వేసాను అనమాట. అన్నీ వేసేసి తర్వాత ఈ పన్నీర్ వేసాను అనమాట. పన్నీరు ఇట్లా వచ్చింది. పన్నీర్ తురిమింది. పన్నీర్ తురుము వేసేసి అన్నీ కలిపేసి కొంచెం వాటర్ పోసేసి బాగా దగ్గరికి రానిచ్చాను అన్నమాట, ఎగరనిచ్చాను. దీంట్లోనే కస్తూరి మేతి కొంచెం వేసాను. కస్తూరి మేతి వేసాను, ధనియాల పొడి, మసాలా పొడి, కస్తూరి మేతి, అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్ని ఇంగ్రీడియంట్స్ పడినాయి అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది చపాతీలోకి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది పొద్దున్నే చూపిద్దాం అనుకున్నా కానీ పొద్దున్నే కొంచెం పని అమ్మాయి రావడం లేట్ అయింది. వాడ కొంచెం హడావిడి అయింది, అందుకని ఇంకా చేసినాక చూపిస్తాను అనమాట. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్. చాలా బాగుంది పన్నీర్ కర్రీ. నోరు వస్తుందా? మీరు కూడా చేసేసుకోండి, చాలా ఈజీ ప్రొసీజరే. అన్నీ దగ్గర పెట్టుకుని ఒక్కొక్కటి వేసేసుకుంటా చేసేసేయటం అన్నమాట. చాలా ఈజీ ప్రొసీజరే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగో చపాతీలు, పన్నీర్ కర్రీ. నోరు వస్తుందా? బ్రేక్ఫాస్ట్, ఎమ్మీ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను. బాయ్.